అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్టీ మరి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి నిదర్శనం మరి ఇవాళ నేను ఒక సామాన్యమైన కార్యకర్తగా మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ మరి ఆనాడు మరి కార్పొరేటర్గా ఎన్నిక కాబడడం జరిగింది. తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ వీడిన తర్వాత మరి ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరి ఆయనతో పాటు మనం నడవడం జరిగింది. మరి 2014లో నాకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి మొదటిసారి నేను 45,000 పైచీలకు మెజార్టీని గెలిపించడం జరిగింది కడప నియోజకవర్గ ప్రజలందరూ. మరి రెండవసారి కూడా 2019లో కూడా మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు రెండవసారి కూడా అవకాశం కల్పించడం జరిగింది. రెండవసారి గెలిచిన తర్వాత తన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తన మంత్రివర్గంలో నాకు అవకాశం కల్పిస్తూ మంత్రివర్గంలో అవకాశం కల్పించడమే కాకుండా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పేసిన ఘనత కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. మరి అలాంటి సామాన్యమైన కార్యకర్తలకు అనేక మందికి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు పెద్దపీట వేసిన నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే సామాజిక న్యాయం అని చెప్పి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం మాటలకే పరిమితమైన పరిస్థితి నుంచి మరి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజిక న్యాయం చేసి చూపించిన నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. మరి చట్టసభల్లో ఈరోజు మరి ఏదైతే ఒక చట్టాన్ని రూపొందించి నామినేటెడ్ పదవుల్లో 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అవకాశం కల్పించడం జరిగింది. మరి అదే కాకుండా ఈరోజు చట్టసభల్లో కూడా ఈరోజు బీసీలకు పెద్దపీట వేస్తూ ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఈరోజు పెద్దపీట వేస్తూ ముందుకు నడిపిస్తున్న నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే పనితీరుని మరి ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేమి, ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అయితేమి, మరీ ముఖ్యంగా కడప నగరం దశాబ్దాలుగా కడప నగరం నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం. మరి ఈరోజు సుమారుగా 2,400 కోట్ల రూపాయలతో కడప నగరం అభివృద్ధి జరుగుతుంది. మరి సంక్షేమం రూపంలో కూడా ఈరోజు సుమారుగా 1,900 కోట్ల రూపాయలు ఈరోజు వివిధ పథకాల ద్వారా కడప నియోజకవర్గ ప్రజలకు మరి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి జరిగిన పరిస్థితి. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు అనేక మంది తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న మరీ ముఖ్యమైన నాయకులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేమి, ఇవన్నీ దానికి అందరికీ కూడా ఆకర్షితులై ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎంతో అవసరం. ఖచ్చితంగా ఈ అణగాడిన వర్గాలు మరి వాళ్ళ కోసం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా భావించి ఈరోజు అనేక మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.